రైట్ మరి. అటాచ్ చేసి అంత ఏం లేదు సార్, కొంచెం సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది సార్, అది కూడా టఫ్గా పోతుంది. देख लो ఇంకా ముందుకు పో, ఇంకా ముందుకు పో, ఇంకా ముందుకు పో. ఎస్పీ గారు పిల్లల్ని పిలుచుకో. పిల్లలు 12 వరకే వదిలేసా సరే, ఉన్న పిల్లల్ని పంపించు. స్వాగతం, సుస్వాగతం సార్. చాలా సంతోషం ఈరోజు ఈ ప్రోగ్రాం మా కవిపత్రంలో ఏర్పాటు చేసుకున్నందుకు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి ప్రోగ్రాం చాలా చాలా మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా స్వాగతం జరుపుకుంటూ ఆల్రెడీ స్పీచెస్ అన్ని అయిపోయాయి సార్. चलो बा मेरा चल चल కాన్సెప్ట్ చాలా మందికి టచ్ అయ్యే కాన్సెప్ట్ విషయం కూడా రావచ్చు. స్టేట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాం. దాన్ని మా యోగ వేమన సమాజ్ దగ్గర మేము హోస్ట్ చేస్తామని ఒకటి రిప్రజెంట్ చేస్తాం. రెడ్డి సంఘం కూడా వచ్చింది. మోరోవర్ ఆల్రెడీ నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ పాడుతా తీయతో కోఆర్డినేట్ చేసి దే ఆర్ ఇన్వైటింగ్ వెంకయ్య నాయుడు గారు అండ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రమణ గారు అండ్ అశోక్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాను.
అందరూ కూడా కుడి చేయిని ముందుకు చాపి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయమని చెప్పేసి కోరుతున్నా. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మాదక ద్రవ్యాలు వినియోగించకుండా వాటికి దూరంగా ఉంటాను. మాదక ద్రవ్యాలు మన ఆరోగ్యాన్ని కుటుంబాన్ని నాశనం చేస్తాయని తెలుసుకొని వాటిని ఎప్పటికీ తాకనని వాటి వల్ల కలిగే హానిని ఇతరులకు కూడా తెలియజేస్తానని దృఢంగా నిర్ణయించుకుంటున్నాను. నేను మత్తు పదార్థాలకు లేదు అని చెప్పి జీవితానికి అవును అని చెప్పి ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాను. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కృషి చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు ర్యాలీ ఉంటుంది. ఓకే సార్, మా లెటర్ ఇచ్చున్నాం సార్, మీ వాళ్ళకి మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోండి సార్. రైట్. ఇంకోటి ఏదో మీతో మాట్లాడుతున్నాను, ల్యాండ్ మార్చారు, అది ఫిట్ కాలేదు. అవును సార్, అక్కడ వేరే చోట ల్యాండ్ చూసాం సార్, అది ఓకే అంటే నేను పంపించేస్తాను. అది పంపించేస్తాను, పర్లేదు. అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాను, స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు అది అక్కడ దగ్గర కటార్పల్లి యోగ వేమన దగ్గర వస్తుంది. అదే ఇక్కడ ల్యాండ్ లేదు, బాగాలేదు, అక్కడే ఇవ్వండి సార్, పర్లేదు. సోలార్ కూడా కొంచెం ఎంట్రీ కన్సెంట్ తెప్పించచ్చు కదా, రైతులు కొంచెం గొడవ పెడతారు. ఏపీఎన్జిఎల్ 10,000 ఎకరాలు మనం అడిగాము సార్, ఇప్పటికి 3,000 ఎకరాలే వచ్చింది. నేను మాట్లాడతాను, అవి కూడా ఏమీ ఉపయోగం లేదు, లీజ్ అవ్వట్లేదు. మాట్లాడతారు. హలో, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు నీరజ, నేను లక్ష్మీ గాయత్రి గ్రూప్ నుంచి వచ్చినాను. శివాలయం బ్యాక్ సైడ్ ప్రగతి ఎస్ఎల్ఎఫ్ ఆర్టీగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన సాసా అంటే హోమ్ కంపోస్ట్ ద్వారా మనము మనకు లాభాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి నేను ఇక్కడ స్టేజీకి వచ్చినాను. మనం ముఖ్యంగా ఆడవాళ్ళం దయచేసి మనము హోమ్ కంపోస్ట్ కాలువల్లో అక్కడ ఎక్కడ పడేస్తున్నాం కదా, అక్కడ లేకపోకుండా చెత్తగా తయారు చేసి ఒక మన కూరగాయలు పొద్దున్నే టిఫన్ కూర అన్ని చేస్తాం, అవన్నీ ఒక చెత్తగా వేసేసేసి దాని మీద పసుపు పొడి చల్లేసి పేపర్లు వేసి చిన్న పీస్ అన్ని వేస్తే ఖచ్చితంగా హోమ్ వర్మీ
విధంగా తయారవుతుంది. దాని నుంచి మనము చిన్న చిన్న మొక్కలు అల్లము, పచ్చిమిరపకాయలు, టమోటాలు, వంకాయలు, కొత్తిమీర, మెంతాకు అట్లవన్నీ మనమే చిన్నగా పండించుకోవచ్చు. బయట ఇప్పుడు ప్రతి ఒక్కటి కడుపులో బిడ్డ పడిన నుంచి మందులతోనే పెరుగుతున్నారు. భూమిలో పంట పెట్టాలంటే కూడా ప్రతి ఒక్కటి మందులతోనే చేస్తున్నారు. అందుకు మనము మన సీఎం గారు తెలియజేసినట్లు పెరటి తోట అట్లా వాళ్ళు రావాలి కదా. ఖచ్చితంగా స్వర్ణాంధ్ర లాగా చేస్తున్నాం కాబట్టి మన ఆడవాళ్ళు అనుకుంటే ప్రతి ఒక్కటి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ముందర ఇచ్చారు. ప్రతి ఒక్కటి మనము ఖచ్చితంగా మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాల్సిందిగా ఆడవాళ్ళని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు తయారు చేసి పెరటి తోట పైన డాబా మీద కూడా మనం ఖచ్చితంగా తోట పెట్టుకొని మనమే కూరగాయలు మనమే చిన్న చిన్నగా తయారు చేసుకోవడానికి అధ్యక్షుడు డిప్యూటీ కమిషనర్ సార్ కమర్షియల్ ట్యాక్స్. వెరీ నైస్ భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా సార్, యోగ వేమన ఇది మండవీడి దగ్గర మేము చేసాం ఆల్రెడీ 12లో. చాలా మంచి ప్రోగ్రామ్ అవుతుంది, బాగా చేద్దాం. కటార్పల్లిలో చేయాలని చెప్పేసి ప్లాన్ చేసినాం సార్. అది నేను ఇన్సిస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇక్కడ చేయమని. ఆల్రెడీ ప్రైవేట్ ప్రోగ్రామ్ ఒకటి ఇనిషియేట్ చేస్తున్నాను పాడతా తీయగా వాళ్ళతో. అసెంబ్లీలో కూడా అవునా, ఇది ఆ రోజున అఫిషియల్ ఏదైతే ఉందో స్టేట్ ఫెస్టివల్ కింద సెలబ్రేట్ చేసి కటార్పల్లి హోస్ట్ చేయమని కలెక్టర్ గారిని అప్పీల్ చేస్తాను. మీరు సీఎం కోఆర్డినేట్ చేసి అఫిషియల్ ప్రోగ్రామ్ వీడియో చేస్తాం. ఐ విల్ హోస్ట్ ఇట్. మాకు మా టూరిజంకి యూజ్ అవుతుంది. సార్ ఇది అయిపోయింది. వాళ్ళు వచ్చున్నారు సార్, రెడ్డి సంఘాన్ని కూడా రమ్మన్నా. రెడ్డి సంఘం వాళ్ళని కూడా రమ్మన్నా. కలెక్టర్ గారిని లక్ష్మీ ఉద్యోగము, లక్ష్మీ అవేర్నెస్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. అందరికి కూడా ఈ సహాయ సహకారాలతో దీన్ని ఖచ్చితంగా ఈ కదిరి పట్టణంలో డ్రగ్స్ ఈ డ్రగ్స్ నిర్వహించడానికి ఎంత శ్రమైనా వచ్చి దీన్ని ఖచ్చితంగా నిర్వహించి అవసరమైతే నిర్బంధంలో కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలని ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మన ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.